దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా మీ వద్దకు దేవుని వాక్యం తీసుకురాబడుతుంది. ఒకవేళ మేము మీ దగ్గరికి రాలేకపోవచ్చేమో, కానీ ప్రతి దినము దేవుని వాక్యం మీ దగ్గరకు వస్తుంది కనుక ఆ వాక్యాన్ని అంగీకరించి స్వీకరించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధుడై ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఆత్మీయ వాక్కు విడుదల. దేవుడు మనకి ఎప్పుడు విడుదల ఇస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఆపత్కాలంలో నీవు ఉన్నప్పుడు, అనగా కష్టకాలంలో నీవు ఉన్నప్పుడు, ఇరుకులో నీవు ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో నీవు ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు, మరణకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు, అలాంటి ఆపత్కాల సమయాల్లో నీవు దేవునికి మొరపెడితే, నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు ఖచ్చితంగా నేను నీకు విడుదల ఇస్తాను, నిన్ను విడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాలలో మనకి ఎప్పుడు మనం ప్రార్థించలేమంటే, మొరపెట్టలేమంటే, మనకి ఎక్కువ సమస్యలు వచ్చినప్పుడే ఆ సమస్య గురించే ఆలోచిస్తూ ఉండిపోయి కొన్ని సందర్భాల్లో ప్రార్థన కూడా చేయలేని పరిస్థితులు మనం ఉంటాం. అదే సమస్యను గురించి ఆలోచిస్తూ, చింతిస్తూ, బాధపడుతూ, కృంగిపోతూ అదే టైంలో ప్రార్థన కూడా చేయాలనే ఆలోచన కూడా మనకి తట్టదు, రాదు కూడా. కానీ బైబిల్ వాక్యం చెబుతుంది ఈరోజు మనతో, నువ్వు ఎప్పుడైతే అలాంటి పరిస్థితిలో ఉన్నావో, నువ్వెప్పుడైతే కోలుకోలేని పరిస్థితిలో ఉన్నావో, ఎప్పుడైతే కృంగిపోతున్నావో, నీకు రాని సమస్య వచ్చిందో, నువ్వు తట్టుకోలేని, భరించలేని బాధ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎదురైందో, అలాంటి పరిస్థితిలోనే, ఆపత్కాలం అంటే అదే, అలాంటి పరిస్థితిలోనే దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు విడుదల ఇస్తాను, నేను ఖచ్చితంగా నేను విడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు కూడా తన జీవితంలో చాలా సందర్భాల్లో తను ఇంకా గోతులోనికి వెళ్ళే టైం కొన్ని క్షణాల్లో ఉన్నప్పుడు కూడా దావీదు అంటాడు, ప్రభా నీవు కనుక ఇప్పుడు నాతో మాట్లాడకపోతే నేను నిజంగా సమాధిలోనికి దిగువాని వాళ్ళు అయిపోయేవాడిని అంటాడు. ఎంత భయంకర పరిస్థితిలో కూడా దావీదు, చివరి పరిస్థితిలో కూడా దావీదు దేవునికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. అందుకే ఇర్మీయా గ్రంథంలో కూడా వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో ఏ బాధ ఉందో నాకు తెలియదు, ఏ కష్టం ఉందో నాకు తెలియదు, ఎలాంటి ఆపద ఉందో నాకు తెలియదు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు విడుదల కలిగించే దేవుడు, ఈరోజు నువ్వు ఆరాధించే దేవుడు. నీకు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి ప్రమాదంలో ఉన్నా, నువ్వు ఉన్న స్థితిలోనే మోకరించి దేవుని ఎదుట ప్రార్థన చేస్తే, దేవుని ఎదుట మోకరిస్తే, దేవునికి మొరపెడితే, నీవున్న ఆ పరిస్థితి నుండి నా దేవుడు నీకు విడుదల ఇస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. నీకు విడుదల కలిగిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దావీదుకి విడుదల కలిగించిన దేవుడే, అపాయంలో ఉన్నటువంటి షడ్రకు మేష అబేద్నెగోలు కూడా అపాయంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు విడుదల కలిగించిన దేవుడే, దానియేలుకు విడుదల ఇచ్చినటువంటి దేవుడే ఈరోజు మనల్ని కూడా ఆయన విడిపించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. నువ్వు ఏ బంధకాలైతే ఉన్నావో, ఎలాంటి పరిస్థితులు అయితే జీవిస్తున్నావో, ఒక్కసారి ఆ పరిస్థితిలోనే అన్నిటినీ పక్కన పెట్టి, నీ సమస్యను కూడా పక్కన పెట్టి దేవుని ఎదుట మోకరించి, ప్రభువా నేను ఈ సమస్యలో ఉన్నా, ఈ ఆపత్కాలంలో నేనున్నా, ఈ ప్రమాదంలో నేనున్నా, ఈ ఇరుకులో నేనున్నా, ఈ ఇబ్బందులు నేనున్నాను ప్రభు, ఒక్కసారి నన్ను విడిపించవా అని దేవునికి ఒక్కసారి నువ్వు ప్రార్థించగలిగితే, ఒక్కసారి ఆయనకు నువ్వు మొరపెట్టగలిగితే, నా దేవుడు నిశ్చయముగా నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా నిన్ను ఖచ్చితంగా విడిపించడానికి నా దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. కానీ కొన్నిసార్లు నువ్వు ప్రార్థించకే, మొర్రపెట్టకే, నీ సమస్య నుంచి నువ్వు బయటపడలేని పరిస్థితిలో ఉన్నావు. ఒకసారి దేవుని వైపు తిరిగి చూడు, మోకరించి చూడు, ప్రార్థించి చూడు. ఖచ్చితంగా దేవుడు నిశ్చయముగా ఈ దినమే నీకు ఆ సమస్య నుంచి, ఆ పరిస్థితి నుండి, ఆ వ్యతిరేకత నుండి విడుదల ఇవ్వడానికి నా దేవుడు సిద్ధంగా. దేవుడు మనతో మాట్లాడాడంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా విడిపిస్తాడు అని. లేకపోతే దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అవకాశం కూడా లేదు. నీతో ఖచ్చితంగా మాట్లాడు అంటే ఆయన విడిపిస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే మొరపెడితే. కనుక ఈ దినం ఖచ్చితంగా నువ్వు ఉన్న స్థితిలోనే నాతో కలిసి మోకరించి ప్రార్థించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు ఈ సమస్యలో ఉన్నా ఇప్పుడే దేవునికి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, ఈరోజు ఎవరైతేనైనా నీ సన్నిధిలో
ఎవరైతే ప్రమాదంలో, ఆటంకాలు, ఇరుకులో, ఇబ్బందులు, ఆర్థిక సమస్యల్లో ప్రభు, బలహీనతలో ప్రభు సమస్యలు గుండా వెళుతున్నారో, వారున్న సమస్యల నుండి ఈరోజు ఎవరైతే ప్రార్థిస్తున్నారో, నీకు మొరపెడుతున్నారో, ఇప్పుడే యేసు నామములో ప్రభు నీ బిడ్డలున్న ప్రతి బంధకాలను, ప్రతి పరిస్థితి నుంచి గొప్ప విడుదల కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. నువ్వే కార్యము జరిగించి సహాయం చేసి గొప్ప విడుదల సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకంలో ఉన్న వారందరికీ కూడా ఆయన నామం మొరపెట్టి వారందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.